If you kneel before God, you will stand before men. దేవుని సన్నిధిలో మోకరించు వారంట మనుషుల ముందు మోకరించరు, మనుషుల ముందు చేతులు జోడించరు, మనుషుల ముందు చూపించరు. దేవుడు వారిని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగాలి, మనుషుల దగ్గర కాదు అడిగి. ఇది మనకు అనుగ్రహింపబడిన గొప్ప సౌభాగ్యం, ఇది మనకు అనుగ్రహింపబడిన గొప్ప ప్రతిఫలం. ఆ లెవెల్కి వస్తే మనం ఏమి అడిగినను అంటే ఏ లెవెల్ మనకు తెలుసు, ఏది అడగాలో ఏది అడగద్దు. దేవునికి స్తోత్రం కదా. దానికి ముందు వచనంలో దేవుని చిత్తానుసారంగా అడుగుటను గురించి తెలియపరచబడుతుంది కదా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనం ఆలకించునన్నది. అంటే మనం అర్థం చేసుకుంటాం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం కాదు.